నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ఇతరులతో వివిధ రూపాల్లో స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలను సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. చెడు సంబంధమైనటువంటి మార్గాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే కోపము ఆవేశములు లేకుండా మంచి ఓర్పు సహనంతో పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పాండురంగ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు మానసికమైనటువంటి ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. చెడు ఆలోచనలు కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సౌఖ్యములు సంపూర్ణంగా ఉంటాయి. ఆనందాలతో కూడిన శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఇతరులకు మేలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వారు వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. నూతన కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు కొంత ఆందోళనను తగ్గిస్తూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ప్రతి అంశాన్ని ఈరోజు జాగ్రత్తగా చేపట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారికి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి సమాచారాలు కూడా తెలుస్తుంటాయి. మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఆందోళనను తగ్గించుకోవాలి. రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. స్నేహితులతో బంధువులతో గొడవలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక లాభాలను పొందేందుకు కష్టపడుతూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. స్త్రీలు ఆరోగ్యాలను కాపాడుకోవటం ద్వారా సంతోషకరమైనటువంటి జీవనాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహ సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్లు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. స్త్రీలు అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో కుటుంబ అభివృద్ధి కోసం తీవ్రంగా కష్టపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. గౌరవాలు పెరుగుతుంటాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. మీనరాశి వారు గౌరవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది.